హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్స్ వ్లాగ్స్. చాలా మందికి బీరకాయలు పెంచుకునేటప్పుడు ఏవి మేల్ ఫ్లవర్స్ ఏవి ఫీమేల్ ఫ్లవర్స్ పాలినేషన్ ఎలా చేసుకోవాలి అని చాలా డౌట్ ఉంటుంది కదా. పాలినేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే వీడియో ఇప్పుడు నేను చేస్తున్నాను. చూడండి, ఈవినింగ్ టైంలో మాత్రమే ఫ్లవర్స్ ఓపెన్గా ఉంటాయి, మేల్ కానీ ఫీమేల్ ఫ్లవర్స్ కానీ. మీరు చూస్తున్నారు కదా, అట్లా బేస్ లేకుండా ఉన్న ఫ్లవర్ వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్. మేల్ ఫ్లవర్. ఫీమేల్ ఫ్లవర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది పాలినేట్ అయిందా ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంకా ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది చూడండి, ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్. ఇలా ఉన్న వాటిని మనం పాలినేట్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా అది మనకి కాయ అవుతుంది అనమాట. మనం పాలినేషన్ చేసుకోలేకపోతే, అందరికీ అవసరం లేదు పాలినేషన్. న్యాచురల్గా బీస్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి వాటంతట అవి పాలినేట్ అయిపోతుంటాయి, గాలికి కూడా పాలినేట్ అయిపోతాయి. కానీ కొన్నిసార్లు అవ్వని టైంలో మాత్రమే మనం పాలినేషన్ చేసుకుంటాం. ఇలా మేల్ ఫ్లవర్ని తీసుకొని ఇలా ఓపెన్ చేస్తున్నారు కదా, ఇది పోలెన్స్ అంటారు అనుకుంటాను. ఈ పోలెన్స్ని వీటితో రబ్ చేయడం, జస్ట్ ఇలా టచ్ చేసినా చాలు, టచ్ చేసి ఇలా రుద్దాలి అంతే. పాలినేషన్ అయిపోయినట్టే, మనకి అది కాయ తప్పకుండా అవుతుంది. యాక్చువల్గా నాకు న్యాచురల్గా పాలినేషన్ అయిపోతుంది అని ఒక 2 days నుంచి నేను పాలినేషన్ చేయడం మానేశాను. తీరా వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఒక కాయ ఎండిపోతుంది అనమాట. ఈ పిందెలు ఇలా రాలిపోతున్నాయి అని అంటే మెయిన్ రీజన్ వచ్చేసి పాలినేషన్ సరిగ్గా అవ్వకపోవడము. పాలినేషన్ ఒక్కటి సరిగ్గా చూసుకుంటే ఇక్కడ చూడండి, చాలా ఇక్కడ అన్నీ వచ్చాయి, కానీ ఇది కూడా వేస్ట్ అయిపోయింది. ఇది కూడా కొంచెం ఎల్లోయిష్గా టర్న్ అయింది. ఇవి ఇంక గ్రీన్గానే ఉన్నాయి, చూడాలి అది పాలినేట్ అయిందో లేదో అనే విషయం. ఇగోండి, ఇక్కడ ఒక ఫీమేల్ ఫ్లవర్ ఉంది, ఇది ఓపెన్ అవ్వాలి. ప్రజెంట్ అయితే ఒకటే ఉంది, పాలినేషన్ అయితే చేశాను, చాలా అయితే వేస్ట్ అయిపోయాయి. చూసుకొని మనం ముందే గుర్తించి వాటిని పాలినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.